సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంలో రైతుల్ని ఆకర్షించుకుంటూ చేసేటువంటి పథకాలు ఉన్నాయి. గతంలో మహిళల్ని ఆకర్షిస్తూ ఎన్నికల క్యాంపెయిన్లు చూసాం. బట్ ఇప్పుడు ద వే మారిపోయింది. జెన్జీ యువతను ఆకట్టుకునేలాగా జెన్జీ యువత ఓటు బ్యాంకు కేంద్రంగానే రాజకీయాలు జరగబోతున్నాయి అనడానికి కొన్ని ఉదాహరణలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సార్, ఒక తరం యువత ఒకే ప్రభుత్వాన్ని చూసింది. ఇప్పటివరకు అక్కడ టీఎంసీని తప్ప ఇప్పుడున్నటువంటి యువత ఇంకో ప్రభుత్వాన్ని చూడలే. అక్కడ ఉన్నటువంటి పరిణామాలు కానీ, లేదంటే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి దాడుల సంస్కృతే కానీ, అటు బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి చొరబాట్లు కానీ, అక్కడ ఏ ఎఫెక్ట్ అయినా కానీ, ఇక్కడ జరుగుతున్నట్టు ఎఫెక్ట్ కానీ, ఇవన్నీ కూడా కొన్ని చూశారు కాబట్టి వాళ్ళు మార్పు కోరుకున్నారు. సార్, ఫర్ లైవ్ ఎగ్జాంపుల్, 2 సంవత్సరాల కింద పార్టీ స్థాపించినటువంటి విజయ్ అసలు పార్టీ నిర్మాణమే లేదు. కనీసం పూర్తి స్థాయి అధికార ప్రతినిధులు లేదు, జిల్లా క్యాడర్ లేదు, రాష్ట్ర కమిటీలు కూడా పూర్తి స్థాయిలో లేదు. విజయ్ తప్ప ఎవరు లేరు. అట్లాంటి విజయ్కి ఓటు వేశారు ప్రజలంటే రేపు పొద్దున ఏమైనా జరగవచ్చు కదా. అట్రాక్ట్ చేసేటువంటి పర్సన్ ఒకరు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్, దీంట్లో రాఘవ్ చెడ్డా గురించి మాట్లాడుకోవాలి. అంటే బీజేపీ బిఫోర్ రాఘవ్ చెడ్డా, బీజేపీలో చేరిన తర్వాత రాఘవ్ చెడ్డా గురించి అనట్లా, బిఫోర్ బీజేపీ రాఘవ్ చెడ్డా కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. యువత ఒక వ్యక్తికి ఆకట్టుకునే విధంగా అంటే వాళ్ళ సిద్ధాంతాలు నచ్చితే వాళ్ళ వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అనడానికి ఈరోజు అన్ని పార్టీలను దాటి ఇంతమంది ఒక పేజ్ను ఫాలో అవుతున్నారంటే ఇది ఖచ్చితంగా ఒక ఉద్యమం లాంటి భావజాలను చూడాల్సినటువంటి సన్నద్ధంగా అనిపిస్తోంది కదా. ఖచ్చితంగా ఇందులో ఇప్పుడు మీరు చెప్పినటువంటి పేర్లు కావచ్చు, లేదా వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా మనం ఏమీ విస్మరించాల్సినటువంటి అవసరం లేదు. అయితే దీనికి వచ్చేసరికి ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ లేదా వీళ్ళు ముందుకు తీసుకొచ్చినటువంటి అంశానికి వచ్చేసరికి ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మైగ్రెంట్స్ వాళ్ళు వచ్చారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గాని వాళ్ళు రప్పించారనేటువంటిది ఒకటి, లేదా బంగ్లాదేశ్ లో జరిగినటువంటి పరిణామాలతోటి, ఎమోషన్స్ తోటి బంగ్లాదేశ్ లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, లేకపోతే ఇంకోటి జరుగుతూ ఉంటే మౌనంగా ఉంది మమతా బెనర్జీ అనేటువంటి ఇట్లాంటి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ బెంగాల్లో జరిగినటువంటి పరిణామాల్లో ఉన్నాయి. మరి అటువంటి ఫ్యాక్టర్స్ అక్కడ బీజేపీకి ఫేవర్ గా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా యూత్ మాతోనే ఉన్నారని చెప్తున్నట్టుగా, మరి తమిళనాడులో ఎందుకనేటువంటి పరిణామం జరగలేదు, లేదా కేరళలో ఎందుకనేటువంటి పరిణామం జరగలేదు అనే దృష్టితోటి మనం ఆలోచించాలనేది నా అభిప్రాయం. అందుకని బెంగాల్ని అధ్యయనం చేయాల్సిందే, అసోంని అధ్యయనం చేయాల్సిందే, కేరళని అధ్యయనం చేయాల్సిందే, అన్నిటికంటే మించి తమిళనాడులో కూడా అధ్యయనం చేయాల్సిందే. మరి అక్కడ ఎందుకని అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి అదే పార్టీ, అదే నాయకత్వం, మరి తమిళనాడుకు వచ్చేసరికి ఎందుకని అక్కడ ఆ విధమైనటువంటి బొక్కబోర్లు పడాల్సి వచ్చింది అంటే, మరి ఆ యువతను మనం ప్రశంసిద్దామా, లేకపోతే బెంగాల్లో ఉన్నటువంటి యువతని ప్రశంసించాలా, మరి తమిళనాడులో ఉన్నటువంటి యువతను విమర్శించాలా? అందుకని ఇప్పుడు ఇటువంటి పరిణామాలన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సందర్భంగా, ఉదాహరణకు ఢిల్లీలో నిర్భయ ఉదంతం సందర్భంగా యావత్ దేశంలో కూడా యువతంతా కూడా ఏ విధంగా స్పందించిందో మనం చూసాం. ఈవెన్ ఆర్జికర్ హాస్పిటల్ డాక్టర్ విషయంలో కూడా సేమ్. అదే చెప్తున్నా ఏ విధంగా స్పందించిందో చూసాం. కానీ ఈ 2 ఉదంతాలే కాదు, మరి దేశంలో అనేక ఉదంతాలు, అంతకంటే ఘోరమైనటువంటి ఉదంతాలు నిత్యం ఏదో జరుగుతున్నప్పుడు యువత ఎందుకంటే నిర్లిప్తంగా కనీసం సామాజిక మాధ్యమంలో అయినా నిరసన ఎందుకు తెలియజేయట్లేదు, రోజువారీ సమస్యల మీద ఎందుకని మౌనంగా ఉన్నారు అనేటువంటిది కూడా చూడాలి. అందుకని ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఎందుకు ఇంత ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే, పేరు అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్ గా పనిచేసింది. ఇప్పుడు ఇదే సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 3 నెలల క్రితం అంటే ఫిబ్రవరిలో కార్మిక సంఘాల మీద కూడా వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ చేశారు. డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ చేయాలి, రావాలి అని చెప్పేసినటువంటి ఒక కేసులో ఆయన మాట్లాడుతూ జెండాలు పట్టుకొని వస్తారు, యూనియన్లు పెడతారు, పరిశ్రమలను దెబ్బతీస్తారనే పద్ధతుల్లో ఆయన చేసినట్టు కార్యకర్తలుగా మారి వ్యవస్థల మీద పడతారు అని సెన్సిటివ్ కామెంట్స్ పడతారు అనేటువంటిది, మరి ఆయన చేసినటువంటి కామెంట్స్ మీద అప్పుడు కార్మిక సంఘాలు ఖండించాయి. కానీ
మరి అప్పుడు యూత్ మరి ఆ వ్యాఖ్యలు కూడా సరైనటువంటి కాదు కదా. ఆ ఒక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి పోనీ తీర్పులో అటువంటి వ్యాఖ్యలతోటి తీర్పులు ఇస్తారా, అది వేరు. తీర్పులు కాకుండా విచారణ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్. ఇప్పుడు ఈ కాక్రోచ్ కామెంట్ కూడా విచారణ సందర్భంగా చేసినటువంటిది. అవును. అయితే ఇది క్యాచీగా ఉంది. రెండోది పెట్టినటువంటి ఆ పోస్ట్ పెట్టినటువంటిది మనం గతంలో కూడా చూసాం. ఐస్ బకెట్ ఛాలెంజ్ పేరుతోటి మరి పెద్ద ఎత్తున యూత్ అవేర్నెస్ తీసుకురావడానికి కావచ్చు, లేదా అవును, ఇంకోటి అవును. దేనికైనా కానీ మరి తమ మీద తాము బకెట్లతో నీళ్లు పోసుకోవడం, ఇతరుల మీద నీళ్లు పోయడం, ఇటువంటివన్నీ కూడా చూసాం కదా. ఉమ్. అందుకని ఏ సందర్భంగా ఎందుకు స్పందిస్తారు అనేటువంటిది ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సింది. ఒకటి మాత్రం వాస్తవం, ఒక మథనం జరుగుతూ ఉంది యూత్లో, దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ పరిణామాల మీద సిజేఐ లాంటి వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు ఎటువంటి ప్రభావం చూపిస్తాయో అనేటువంటిది బహుశా నేను అనుకోవటం భారతదేశ చరిత్రలో, అంటే గతంలో న్యాయమూర్తులు ఆ విధమైనటువంటి వ్యాఖ్యానాలు కేసుల సందర్భంలో చాలా తక్కువ మాట్లాడేవారు. ఇటీవల కాలంలో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇలాంటి కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ కామెంట్స్ ఎందుకు ఈ విధంగా చూస్తున్నాయంటే, దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు బొద్దింకలు ఇప్పుడు ఆ కుర్రాళ్ళు అతను చెప్పింది ఏమిటి, ఎస్ మేము బొద్దింకలమే, ఎందుకంటే సోమరులమే మేము సోమరులమే. ఎందుకు సోమరులు అంటే మాకు ఉపాధి లేదు కనుక మా శరీరాలు సోమరిపోతులాగా తయారయ్యాయి, కానీ మా మెదళ్ళు మాత్రం పనిచేస్తున్నాయి, మా మెదళ్ళు సోమరితనంతో లేవు, అది గమనించండి మీరు అని చెప్పేసి చేసినటువంటి కామెంట్. అది మామూలు కామెంట్ కాదు, అది అవును, అవును. అది మామూలు కామెంట్ కాదు. దాన్ని మనం దాని రాజకీయ నాయకులకి అర్థం కాకపోతే మనం ఏం చేయలేం కదా. చాలా కామెంట్లు చేశారు. ఓకేనా?